नाजरीन, आप देख रहे हैं सैयद शाह के साथ उर्दू 6 टीवी चैनल। हल्के कोकटपल्ली के बालानगर डिवीज़न में बीजेपी लीडर डॉक्टर किरण की निगरानी में शिवाजी चौक से सिकंदराबाद इमरोज़ गार्डन तक एक रैली निकाली गई। ये रैली किस लिए निकाली गई, आइए देखते हैं। इस रैली में डिस्ट्रिक्ट प्रेसिडेंट शंकर रेड्डी, एम रमेश, कंटेस्टेंट कॉरपोरेटर नरसी रेड्डी, GR रमेश के अलावा आवाम की कसीर तादाद देखी गई। फोन భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది 11 సంవత్సరాల సుపరిపాలన దివస్గా ఇవాళ నామకరణం చేసుకొని ఒక సంకల్ప సభగా ఇవాళ డేట్ని తీసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ యావత్తు దేశవ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకుంటుంది. ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుండి కటక్ వరకు ఇవాళ ప్రతి వర్గాలు, కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాలకు కూడా చెందే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, పాలసీలు తీసుకున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఇంపీరియల్ గార్డెన్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాజేందర్ గారు కూడా 1 ఇయర్ పరిపాలన ముగించుకున్న ఈ శుభ సందర్భంలో మా అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఎక్కడ కూడా డబ్బులు కానీ, మద్యం కానీ, ఎలాంటి వెసులుబాట్లు కానీ, లోవర్క్ ఒప్పందాలు లేకుండా ఇవాళ స్వచ్ఛందంగా ప్రజలు ఈ ర్యాలీకి బయలుదేరి అన్నగారి యొక్క సభను విజయవంతం చేయడానికి తరలినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ర్యాలీలో దాదాపు 300 మంది ప్లస్ 4 బస్సులు ఇవాళ బయలుదేరుతూ ఉన్నాయి. కేవలం భారతీయ జనతా పార్టీ బాలానగర్ డివిజన్లోనే ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం నడుస్తూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి డివిజన్లోని సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు శంకర్ రెడ్డి గారు, అన్న సురేందర్ రెడ్డి గారు, రమేష్ గారు, మాజీ అధ్యక్షులు కొత్తూరు గారు, మరి మాజీ అధ్యక్షులు రమేష్ గారు, కంటెస్టెడ్ కార్పొరేటర్ నర్సిరెడ్డి గారు, మహిళా నాయకురాలు శివరంజని గారు, వాణి గారు, రూప గారు, వీళ్ళందరి సహాయ సౌకర్యాలు, అదేవిధంగా బూత్ అధ్యక్షులు, మా డివిజన్ యొక్క జనరల్ సెక్రటరీలు ప్రదీప్ గారు, మధు గారు, పాశం సీను గారు, బీజేవైఎం నాయకులు, ప్రతి ఒక్క మోర్చా ఇవాళ కదిలి ఇవాళటువంటి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి బయలుదేరుతూ ఉంది. కాబట్టి ఇలాంటి ఒక మంచి ప్రోగ్రాము, ఒక మంచి ఇనిషియేటివ్, అదేవిధంగా అక్కడ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈ 11 సంవత్సరాలు మోడీ గారు తీసుకున్న అనేక నిర్ణయాలు, ఒకటని కాదు, డిమానిటైజేషన్తో మొదలు పెట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ వరకు ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క పథకం సంబంధించినటువంటి వీడియో ఇవాళ ఎగ్జిబిషన్లో ప్రదర్శింపబడుతుంది. ఈ వీడియో కేవలం భారతీయ జనతా పార్టీ శ్రేణులే కాదు, స్వచ్ఛందంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడా వచ్చి అసలు ఏం చేసిర్రు, ఇవాళ రోజు ప్రతిపక్షాలు వాటి ఏం చేసింది అన్న వారికి సమాధానంగా ఇవాళ మా వీడియో ప్రదర్శన ఉండబోతూ ఉంది. ఈ వీడియోలో ప్రతి ఒక్క ప్రోగ్రాంకి సంబంధించినటువంటి విషయాలు, ఇవాళ దేశం ఏ విధంగా అభివృద్ధి వైపు పరిగెడుతుంది, అదేవిధంగా టాప్ 5 దేశాల్లో ఇవాళ భారతదేశాన్ని, ఆర్థిక వ్యవస్థని నిలబెట్టడం ఏ విధంగా చేసిరో మోదీ గారు, ఆ యొక్క ప్రదర్శన ఇంపీరియల్ గార్డెన్లో ఉంటుంది. దాని తదనంతరం ఇదొక మినీ మహానాడు టైప్లో ఎప్పుడు జరగలే మా పార్లమెంట్లో అన్నగారు ఈటెల గారు ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ప్రోగ్రాము, మాకు ఒక ఎగ్జిబిషన్ కార్యక్రమం, తర్వాత ఒక చిన్న మీటింగు, దాని తదనంతరం అందరికీ ఆతిథ్యాన్ని కూడా వాళ్ళు పర్సనల్గా ఇస్తున్నారు. దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ డిమానిటైజేషను, బ్యాక్వర్డ్ కాస్ట్లకు, రేపొద్దున ట్రిపుల్ తలాక్ బిల్లు తేవడం కానివ్వండి, అన్ని వర్గాలకు, కుల, మత, ప్రాంత విభేదాలు లేకుండా అన్ని వర్గాలకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మోడీ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ భారతీయ జనతా పార్టీ బీజేపీ తరఫున ఇవాళ పెద్ద ఎత్తున ఆ ఒక సభను విజయవంతం చేయడానికి తరలుతున్నాం. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క నాయకులకు కూడా